ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. సత్సంగము అంటే ఏమిటి? 10 మంది భక్తులతో చేరటము కాదు. సత్ అనగా త్రికాలములందు మార్పు చెందని తత్వము అని అర్థము. అది ఎవరు? భగవంతుడే. కనుక భగవంతునితో సంగము చేయటమే సత్సంగము. ప్రతి పదానికి పవిత్రమైన అర్థములు ఉంటున్నాయి, కానీ వీటిని చెబితే ఎవరికీ రుచించవు. ఏదో లౌకికమైనవి, తమాషాగా ఉండేవి చెబితే చాలా ఆనందిస్తారు. కానీ ఈ మాదిరి ఇచ్చికాలాడటము నాకు అర్థము కాదు. సత్యాన్నే బోధించాలి. నేడు వినకపోయినప్పటికీ రేపైనా విచారించుకోవచ్చు. ఈ లౌకికమైన విషయాలు ప్రాపంచకములో తృప్తిని అందించవచ్చు, కానీ పారమార్థికములో ఏమాత్రమూ తృప్తిని అందించవు. ఈనాడు మానవుడు తన చింతన తాను మరచిపోయాడు. దైవ చింతనను విస్మరించాడు. లోక చింతనలో మునిగిపోయాడు. తాను అనుభవించటము లేదు, పరులకు అందించటము లేదు. తాను సంపాదించిన ధనమును కాని, విద్యను కాని తామైనా అనుభవించటము లేదు, ఆచరించటము లేదు, పరులకైనా అందించటము లేదు. ఇంక ఏమి ప్రయోజనము? ఈ విధము సరి అయినది కాదు. సాధకుడు అన్ని వేళలా పవిత్రంగా, ఆదర్శంగా ముందుకు సాగాలి.